వెల్కమ్ టు రాజనీతి. విజయవాడ 1 టౌన్ సిఐగా గుణ రాము అని ఒక అధికారిని నియమించారు. ఈయనకు కీలకమైన విజయవాడలో సిఐ పోస్టింగ్ ఇవ్వటం లా అండ్ ఆర్డర్లో దీని మీద గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాల్లో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చాలామంది నాకు కూడా ఫోన్లు చేశారు, అదేంటి వైసీపీ అనుకూల అధికారికి ఇంత సిఐ పోస్టింగ్ విజయవాడ 1 టౌన్లో ఇచ్చారు. ఆయన గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు పూర్తిగా ఆయన ఏజెంట్ లాగా పనిచేశాడు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి అధికారిని ఇప్పుడు సిఐగా నియమించడం ఏంటి అని కొంతమంది నాకు కూడా ఫోన్లు చేసి చెప్పారు. పైగా ఆయన జోగి రమేష్కి బంధువు అంట. గౌతమ్ సవాంగ్ సంబంధించిన వ్యవహారాలు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసేవాడని ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది చెప్పిన వాళ్ళు పోలీసులే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఇందులో వాస్తవాలు కూడా ఉండొచ్చు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వాళ్ళని వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద. గతంలో విజయవాడ సిపిగా ఉన్న కాంతి రాణా తాత, కృష్ణ ఎస్పీగా, తూర్పుగోదావరి ఎస్పీగా పనిచేసిన రవీంద్రనాథ్కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈయన చక్కబెట్టేవారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంతి రాణా వైసీపీ అనుకూల అధికారిగా వ్యవహరించి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఇక రవీంద్రనాథ్ కృష్ణ ఎస్పీగా ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర, ఇప్పుడు మంత్రి, అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు. కొల్లు రవీంద్ర మీద హత్య కేసు నమోదైంది. ఆ తర్వాత తూర్పుగోదావరి ఎస్పీగా పనిచేసినప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా వైసీపీ, అతను అక్కడ డ్రైవర్ని చంపి బాడీని పార్సిల్ చేసిన కేసు. ఆ కేసు నుంచి ఇతన్ని బయటపడేసేందుకు ఎస్పీగా రవీంద్రనాథ్ సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఆ కేసు విషయంలో మెరగదనంతో వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ రవీంద్రనాథ్ వచ్చేసి కడపలో జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు దంతులూరి కృష్ణ అలియాస్ మంగళకృష్ణకు బంధువు అని చెప్తా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా గుణరాము విశ్వాసపాత్రుడిగా పనిచేశాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. పోలీస్ శాఖలో గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉండి హవా నడిపిస్తున్న రోజుల్లో ఒక వర్గానికి చెందిన పోలీసు అధికారులని ఈయన బాగా ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారి ఎన్నికల ఏజెంట్ బొప్పన భావకుమార్ని బూతుల దగ్గరికి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ క్రైమ్స్లో పనిచేసినప్పుడు ప్రభుత్వంలో పెద్దల ఫోన్ కాల్స్ వివరాలు వైసీపీ వాళ్ళకి అందజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాల కొనుగోళ్లు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ విజయవాడ 1 టౌన్ లాంటి కీలకమైన స్టేషన్కి సిఐ పోస్టింగ్ ఇవ్వటం కూటమి ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఎలా పనిచేస్తున్నారు అనటానికి ఒక నిదర్శనం అని విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ అభీష్టాలకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పోలీస్ పెద్దలు కొంతమంది ప్రభుత్వ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది అనేక సార్లు మనం చెప్పుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు మనం చెప్పుకున్నాం. గతంలో తెలుగుదేశం ముద్రపడి ఇబ్బందులు పడిన వాళ్ళలో చాలామందికి ఇంకా కొంతమందికి పోస్టింగ్లు లేవు. సరే, రకరకాల కారణాలు ఉన్నాయి దాని వెనకాల. ఉన్నతాధికారులకు కరుణ లేకపోవటం, లేదంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు మాకు ఇష్టం లేదు ఈ క్యాండిడేట్ అని పంపించేసేయటం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మార్కాపురంలో ఒక సిఐని అర్ధాంతరంగా విఐకి పంపించారు. అతనికి ప్రో-టీడీపీ అన్న ముద్ర ఉంది అతని మీద. అతనికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాహాటంగా బయటపడి పనిచేసిన వాళ్ళకి కొంతమందికి మంచి పోస్టింగ్లు వచ్చాయి. అంటే ఈ విజయవాడ సిఐ వ్యవహారం అనే కాదు, కానీ చాలామంది చాలా చోట్ల ఇలాగే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఐపీఎస్లు ఐఏఎస్లు అయితే అప్పట్లో జగన్ ఏది చెప్తే దానికి ఎస్బాస్ అనేవాళ్ళు, ఎదురు చెప్పే సాహసం చేసేవాళ్ళు కాదు. కానీ ఇవాళ ఐఏఎస్ తీరు ఎలా ఉందో అందరం చూస్తూ ఉన్నాం. సరే, ఐపీఎస్లో కొంతవరకు బెటర్ ఏదో నడుస్తూ ఉంది, కానీ ఐఏఎస్లే మరీ ఘోరంగా ఉంది. మొన్న దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఐఏఎస్లను ఉతికి ఆరేశారు. వీళ్ళ వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శించారు. దీపక్ రెడ్డి అజెండా ఏంటో తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం 100% వాస్తవాలు. కమ్మ కార్పొరేషన్ ఉంది కదా, దాని కమ్మ కార్పొరేషన్ నియామకం జరిగిన తర్వాత, ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 3 నెలలు గడిచినా కూడా ఐఏఎస్ అధికారిని అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. పై స్థాయి నుంచి ఒత్తిడి తీసుకొచ్చాకే ఉత్తర్వులు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడో 2వ తారీఖు ఎప్పుడో ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకున్నారు. మంత్రులు అంటే ఐఏఎస్లకు లెక్కలేదు. కార్పొరేషన్ చైర్మన్లు అయితే మరీ చులకనగా చూస్తారు. ఎవరు వైసీపీ అనుకూల అధికారులు, ఎవరు కాదు అనే విషయంలో కార్యకర్తల క్లారిటీ ఉంది, కానీ నాయకులకు లేదు. అధికారంలో ఉన్న నాయకులకు లేదు. ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇదే వరుస. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల కమిషన్ చాలామందిని బదిలీ చేసింది, ఐఏఎస్లను ఐపీఎస్లను అప్పట్లో.
అలాంటి ఐఏఎస్లో కొంతమంది వాళ్ళ కీలక స్థానాల్లో ఉన్నారు. ఎన్నికల సమయంలో కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్న రాజబాబు అనే ఆయన్ని, ఐఏఎస్ అధికారిని, ఆయన్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఏప్రిల్ 2వ తారీఖున 2024 ఏప్రిల్ 2న ఆయన మీద ఆరోపణలు వచ్చినాయని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని బదిలీ చేసింది. ఇవాళ ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. అలాగే అనంతపురంలో అప్పుడు కలెక్టర్గా ఉన్న గౌతమి అనే అధికారిని మీద ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల గల్లంతు వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు రావడంతో పయ్యావుల కేసు అప్పట్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిన తర్వాత ఎన్నికల సంఘం ఆవిడని బదిలీ చేస్తే అప్పటి ప్రభుత్వం టీటీడీ జేఈఓగా ఆవిడ నియమించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పాటు గౌతమ్ గారిని అక్కడే కొనసాగించింది. లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట సందర్భంగా కొంతమంది చనిపోయారు. దాని మీద విచారణ కమిటీ వేశారు. విచారణ కమిటీ గౌతమ్ మీద కూడా చర్యలు గౌతమి కూడా బాధ్యురాలే అని ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక జిఐడికి సమర్పించారు. అయితే ఏపీ ట్రైబల్ కార్పొరేషన్ సెక్రటరీగా ఆవిడ నియమించారు. అప్పుడు తిరుపతి కలెక్టర్గా ఉన్న లక్ష్మీ షా అనే అధికారి ఎన్నికల సందర్భంగా చెవిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చినాయి. బాగా అప్పుడేదో డబ్బులు దొరికితే తక్కువ చేసి చూపించారని ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు రకరకాల మార్గాల్లో ఏదో ఒక రకంగా ప్రభుత్వ పెద్దలను ప్రభావితం చేసి పోస్టింగ్లు వేయించుకుంటున్నారు. ఎవరో ఒకరి ద్వారా వెళ్ళటం, లేదా పలుకుబడి పరపతి కలిగిన వాళ్ళ ద్వారా వెళ్ళి చెప్పించుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళకి ఆ పోస్టింగ్లు ఇవ్వాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఆ వ్యవస్థ అయితే లేదని అనిపిస్తూ ఉంది. దాని మూలంగా ఏమవుతుందంటే చూసే వాళ్ళకి కూడా ఏరా అయితే ఏం పళ్ళోడ కొట్టుకోవడానికి వాళ్ళైనా జగన్ ఉన్నా వీళ్ళే ఉంటారు, చంద్రబాబు ఉన్నా వీళ్ళే ఉంటారు అనే పరిస్థితి వస్తుంది. అది అధికార పార్టీకి నష్టం చేస్తుంది. అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులు, లాయల్టీ ఉన్న అధికారులని, పోలీసులని నియమించుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట పెరిగే విధంగా వాళ్ళు పనిచేస్తారు. అలా కాకుండా లాబింగ్లకు పడిపోయి వైసీపీ అనుకూల అధికారులకు కీలక పోస్టింగ్లు ఇస్తే కీలక సమాచారాలు వైసీపీకి చేరే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా పనిచేయరు. అదే సమయంలో పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళలో, అనుకూలంగా ఉండే అధికారులు, ఉద్యోగుల్లో అసంతృప్తి ప్రబలుతుంది. Like, share and subscribe to Rajaniti channel.